గుంటూరు జిల్లా తెనాలిలో మెగా డిఎస్సి విజేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. చినరావు పార్క్ నుంచి గాంధీ చౌక్ వరకు ఉపాధ్యాయుల ప్రదర్శన కొనసాగింది. మెగా డిఎస్సిపై వైసీపీ విమర్శలపై టీచర్లు మండిపడ్డారు. తమ కష్టాన్ని అవమానించేలా జగన్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి అత్యంత పారదర్శకంగా నిబంధనల మేరకు జరిగిందన్నారు. అతి తక్కువ సమయంలో ప్రభుత్వం డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలిచ్చిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ర్యాలీకి టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తమ పార్టీ మనుగడ కోసమే వైసీపీ నేతలు మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరైతే డిఎస్సి 2025లో ఉద్యోగాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ర్యాలీ ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పి ఈ రోజున ఒక చిరు ప్రయత్నం. అంతేకాకుండా ఈ ప్రభుత్వంతో మేమున్నాం, మీరు చేసినటువంటి న్యాయం ఇంకెవరూ కూడా చేయలేదు, మాకు జరిగినటువంటి న్యాయం గత ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక్క మాటతో దాదాపు 16,347 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజున మా అందరికీ